కుట్రల దేశం పాకిస్తాన్ పరువు నెట్ట నిలువున గంగలో కలిసిపోతోంది. శత్రువులు కూడా జాలిపడే రేంజ్ లో దిగజారిపోతోంది. అసలే అప్పుల కుప్ప, ఆ పైన గల్ఫ్ వార్. దీంతో పాకిస్తాన్ మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. అయితే ఆర్థికంగా అంటే ఏదో రోజు కోలుకోవచ్చు, కానీ దేశం పరువు ప్రతిష్ట కోల్పోతే ఇందుకే పాక్ ఏ విషయంలో పరువు పోగొట్టుకుంది? పాకిస్తాన్ పరువు మరీ ఇంత ఘోరంగానా? ప్రత్యర్థులు కూడా జాలిపడేంతగా దిగజారుతోన్న ప్రతిష్ట, దివాలా అంచుకు చేరిన ఆర్థిక వ్యవస్థ, గల్ఫ్ వారులో రెంటికి చెడ్డ రేవడిలా దౌత్య అవస్థ, వీసా ఆన్ అరైవల్ క్యాన్సిల్ చేసిన ఖతార్. పాకిస్తాన్ స్థితి తలుచుకుంటే ప్రపంచ దేశాల్లో ఆ దేశం పరువు పోగొట్టుకుంటున్న వైనం చూస్తుంటే ప్రత్యర్థి దేశాలకు కూడా జాలి కలిగేలా ఉంది. మామూలుగానే దివాలా తీసిన పాక్ ఈ మధ్యనే ఆర్థికంగా గట్టెక్కుతుందనుకుంటే మళ్లీ అప్పుల్లో కూరుకుపోయింది. దాని నుంచి బయటపడేందుకు 10,000 కోట్లు ఇవ్వాల్సిందిగా IMF తలుపు తట్టింది. అయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దాన్ని తిరస్కరించింది. ఈ లోపున వచ్చిపడిన గల్ఫ్ వార్ ఆ దేశంలో తీవ్రమైన సంక్షోభం తెచ్చిపెట్టింది. గ్యాస్ సిలిండర్ రేటు పాక్ కరెన్సీలో 5,500కు చేరింది. పెట్రోల్ రేటు ఏకంగా 400కు చేరింది. దీంతో ఆయిల్ లాక్డౌన్ ప్రకటించే దిశగా పాక్ పాలకులు ఆలోచన చేస్తున్నారు. కానీ ఈ లోపున పాకిస్తాన్, అమెరికా, ఇరాన్ మధ్యన రాయబారి పాత్ర పోషిస్తుందనే సమాచారం ప్రపంచ దేశాల్లో ఆ దేశపు ప్రతిష్ట కాస్త పెరిగేలా చేసింది. అయితే అందులో అంత సీన్ లేదని పాకిస్తాన్ ని 2 దేశాలు పావులా మార్చుకున్నాయని ఓపెన్ గా తెలిసిపోయింది. అంతేకాదు, ఏ దేశం తరపు సందేశాలనైతే మోసుకు వెళ్లిందో అదే ఇరాన్ హర్ముజ్ జలసంధి దగ్గర పాక్ పరువు అడ్డంగా తీసేసింది. పాక్ నౌక ఒకటి జలసంధిని దాటుతున్న తరుణంలో అనుమతి లేదంటూ వెనక్కి పిలిపించింది. దీంతో అసలు పాకిస్తాన్కి ఇరాన్ ఇచ్చే విలువ ఏ పాటిదో తేలిపోయింది. తమ మిత్ర దేశాలకే హర్ముజ్ జలసంధి నుంచి సేఫ్ గా వెళ్లేందుకు అనుమతి ఇస్తామని ఇరాన్ చెప్పిన తర్వాతే ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనించాలి. ఇరాన్ ప్రకటించిన మిత్ర దేశాల్లో చైనా, రష్యా, ఇండియా, ఇరాక్ తో పాటు పాకిస్తాన్ పేరు చెప్పినా సరే పాక్ నౌకను అడ్డుకోవడంతో పాక్ పరువు పోయినట్లయింది. రీసెంట్ గా ఖతార్ పై ఇరాన్ మిజైల్ అటాక్స్ చేసిన సందర్భంలో పాక్ నోరు పారేసుకుంది. తాము ఖతారులాగా సైలెంట్ గా కూర్చోమని, తమపై దాడి చేస్తే సిచ్యువేషన్ వేరుగా ఉంటుందంటూ ఇరాన్ పై భారీ డైలాగ్ వేసింది. దీంతో ఖతార్కి ఎక్కడో కాలినట్లుంది. వెంటనే పాక్ జాతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఖతారులో 150,000 మంది పాకిస్తానీలు ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుత యుద్ధ సమయంలో భద్రత కోణంలోనే వీసా ఆన్ అరైవల్ రద్దు చేసినట్లు ఖతార్ ప్రకటించింది. కానీ అసలు కారణం మాత్రం పాక్ ఇరాన్కి అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఈ నిర్ణయం తీసుకుంది అంటూ. దీంతో ఈ వరుస పరిణామాలతో పాకిస్తాన్ పరువు శాంతం దిగజారిపోయిందని సోషల్ మీడియాలో కామెంట్లు హోరెత్తుతున్నాయి.